ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులేనని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. స్వప్రయోజనాల కోసమే సీమ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఇద్దరు నాటకాలు ఆడారని ఆమె ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ఇరువురు నేతల వైఖరిని ఆమె తప్పుపట్టారు. వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తేశారు. గత 5 ఏళ్ల పాలనలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశంపై నిద్రపోయిన వైసీపీ ఇప్పుడు కూటమి తర్వాత ఉద్యమాలు చేయడం సిగ్గుచేటు అని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్జీటీ వద్ద బలమైన వాదనలు వినిపించకుండా, కేంద్రం నుంచి అనుమతులు తీసుకురాకుండా ఇప్పుడు ఆందోళనలు ఎందుకని ప్రశ్నించారు. 5 ఏళ్ల ప్రధాని మోడీకి దత్తపుత్రుడిగా ఉన్న జగన్ అప్పుడు సీమకు నీళ్లివ్వాలని గుర్తుకు రాలేదా అని నిలదీశారు. జలయజ్ఞం ప్రాజెక్టులను 6 నెలల్లో పూర్తి చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి సీమ ప్రాజెక్టుల వైపు కన్నెత్తు కూడా చూడలేదని విమర్శించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు సంగమేశ్వరం వద్ద కాకుండా ముచ్చుమరి వద్ద ప్రాజెక్టు కడతానని చెప్పడాన్ని కూడా షర్మిల తప్పుపట్టారు. ఎవరిని మోసం చేయడానికి ఇద్దరు కలిసి ఈ నాటకాలు ఆడుతున్నారు. మోడీ దగ్గర సాగిలపడే సీమకు అన్యాయం చేస్తారా అని ఆమె తీవ్రంగా ప్రశ్నించారు. ఇద్దరు నేతలు తమ వైఖరిని మార్చుకోవాలని, సీమ ప్రయోజనాలను కాపాడాలని ఆమె డిమాండ్ చేశారు. వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అదేవిధంగా మన ఛానల్ మొదటగా చూసేటువంటి వాళ్ళు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.